హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి విషయం. అఫ్‌కోర్స్ గవర్నమెంట్ 2023, 24 అన్ని ఇయర్స్‌లో కూడా ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్‌ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే నిషేధించింది కూడా. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యం గావచ్చు, 2024లో దాదాపు 1000 వెబ్‌సైట్స్‌ని, ఈ బెట్టింగ్ వెబ్‌సైట్స్‌ని బ్యాన్ చేసినట్లు ఐటీ మినిస్టర్ కూడా అనౌన్స్ చేశారు 2 డేస్ బ్యాకే. ఇన్ని జరుగుతున్నా సరే బెట్టింగ్ యాప్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉన్నటువంటి కీలక పరిణామం చూసుకుంటే తెలంగాణలో 15 మంది దానివల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ తర్వాత సెలబ్రిటీస్ మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ నియంత్రణ అనేది సాధ్యమయ్యే విషయమేనా? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్‌ని మనం నియంత్రించిన, వెబ్‌సైట్స్‌ని బ్లాక్ చేసిన వెంటనే కొత్తవి పుట్టుకొచ్చేస్తూ ఉన్నాయి. ఇదొక కోణం. తర్వాత దీని వైపు యూత్ ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నారు? సెలబ్రిటీస్ చాలా మంది క్రికెటర్స్ కూడా గతంలో వీటిని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. కొంత అబ్జెక్షన్స్ రైజ్ అయిన తర్వాత ఇన్‌ఫ్లుయెన్స్‌ని దాటి ఈ సెలబ్రిటీస్ వరకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. సో, దీనిలో ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ ఏంటి? అసలు దేన్ని లీగల్ అండ్ ఇల్లీగల్ ఎందుకంటే చాలా గేమింగ్ యాప్స్ ఉన్నాయి కాబట్టి ఏది స్కిల్ బేస్డ్, ఏది బెట్టింగ్ యాప్స్ దీనికి ఉండేటువంటి న్యాయపరమైనటువంటి విషయాలు, అలాగే దీన్ని రాజకీయ కోణంగా ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎందుకంటే ఎక్కువ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అది చాలా వరకు డైవర్షన్ పాలిటిక్స్ అంశంగా కూడా ఉంటుంది. సో, రాజకీయ కోణంగా దీన్ని చూడొచ్చా? మొత్తం మీద ఇప్పటి నుంచి ఏమన్నా దీనికి చెక్ పడబోతుందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, హైకోర్ట్ అడ్వకేట్ అండ్ అలాగే సాహితీవేత్త గూడా. సో, దోస్తోయెవ్స్కీ ది మోస్ట్ నోటబుల్ ఇడియట్ నోవెల్‌ని తెలుగులోకి అనువాదం చేశారు. వేణుగోపాల్ రెడ్డి గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అలాగే రమణాచారి గారు జర్నలిస్ట్ అండ్ చాలా యాక్టివ్‌గా పొలిటికల్ తెలంగాణ ఇష్యూస్ అన్నిటిని కూడా యాక్టివ్‌గా రాస్తూ ఉంటారు. అలాగే నరేంద్ర గారు నేటి నిజం వెబ్‌సైట్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ మొత్తం అంత వర్క్ చూస్తున్నారు. ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ కెరియర్‌లో జర్నలిస్ట్‌గా అలాగే మీడియా అనలిస్ట్‌గా ఉన్నారు. సో, వేణు గారు ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాము. అసలు ఈ బెట్టింగ్ యాప్స్‌ని, ఈ స్కిల్ బేస్డ్ గేమ్స్‌ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? అసలు లీగాలిటీస్‌లో ఇటువంటి వాటికి పడే శిక్షలు ఎలా ఉంటాయి? మీరు చెప్పండి సార్. అక్కడున్న ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. యాక్చువల్‌గా బెట్టింగ్ యాప్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కానీ యాక్చువల్‌గా ఈ బెట్టింగ్ అనేది చాలా పురాతన కాలం నుంచే ఉందండి. దీనికి మామూలుగా ఇంతకుముందు 1867లో ఒక యాక్ట్ చేశారండి. పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ చేశారు. అందులో ఇట్లాంటివన్నీ కూడా నిషేధించారు ఆ యాక్ట్ ద్వారా, పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ద్వారా. అంటే ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఒకటి ఏంటంటే ఇందులో బెట్టింగ్ లేదా ఈ లాటరీ లేదా ఈ టైప్ ఆఫ్ వాటన్నిటిని కూడా 2 రకాలుగా విభజించవచ్చు అండి. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది, రెండవది గేమ్ ఆఫ్ స్కిల్ అనేది. గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది మాత్రమే ఇల్లీగల్ అవుతుంది కానీ గేమ్ ఆఫ్ స్కిల్ అనేది ఇల్లీగల్ కాదని సుప్రీంకోర్టు చాలాసార్లు చాలా తీర్పుల్లో వెల్లడించింది. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఇప్పుడు సపోజ్ పేకాట ఆడుతుంటారు. పేకాటలో బ్రిడ్జి అనే ఒక ఆట ఉంది, లేదా రమ్మీ అనే ఒక ఆట ఉంది. ఇవి గేమ్ ఆఫ్ స్కిల్ కిందకి వస్తాయి కానీ ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు కాబట్టి ఇది బెట్టింగ్ కిందకి రాదు అని చెప్పేసి. ఎందుకంటే పేకాట ఆడుతుంటే అరెస్ట్ చేస్తారు పోలీసు అరెస్ట్ చేసి కేసులు పెడుతుంటారు. అయితే గేమ్ ఆఫ్ స్కిల్కి సంబంధించిన ఇది ఉంటుంది అందులో. కాబట్టి రమ్మీ లేదా ఈ వేరే రకాలైనటువంటి కొన్ని ఆటలు ఆడితే అవి గేమ్ ఆఫ్ స్కిల్ కిందకి వస్తాయి కానీ గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందకి రావని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగే గుర్రపు పందాలు కూడా గేమ్ ఆఫ్ స్కిల్ కిందకే వస్తాయి కానీ గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందకి రావు. అవి అంటే గుర్రపు పందాలు పోయి బెట్టింగ్లు పెట్టి ఆడుతుంటారు కదా, మనకు తెలిసిందే. చాలా మంది గుర్రపు పందాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందకి రాదు, ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కాబట్టి వీళ్ళను మనం ఇది చేయలేము, ఈ గుర్ర పందాలను నిషేధించలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్లా గేమ్ ఆఫ్ ఛాన్స్ వర్సెస్ గేమ్ ఆఫ్ స్కిల్ ఈ రెండు మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది, ఇప్పుడు కోళ్ల పందాలు ఉన్నాయి. సంక్రాంతికి కోస్తాలో అంత కోళ్ల పందాలు ఆడుతూ ఉంటారు. కోళ్ల పందాల్లో గేమ్ ఆఫ్ స్కిల్ ఏమి లేదు అందులో. పైగా ఒక 2 జంతువులు 2 పక్షుల్ని జీవహింస చేస్తూ ఆనందించడాన్ని నిషేధించింది. అది కోర్టు కూడా సమర్థించింది. అది నేరం కిందకే వస్తుంది. కానీ నిజంగా అది అమలవుతుందా? లేదు. ఎక్కడ చూడు సంక్రాంతి అయితేనే మొత్తం కోళ్ల పందాలు పెట్టి ఆడిస్తుంటారు. పొలిటికల్
ఎవరైతే దీన్ని నిషేధించి దీని అమలుకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన నాయకులే దీన్ని ప్రోత్సహిస్తూ దీన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది మనకు కొన్ని సందర్భాల్లో అది ఊక నవ్వులాటగా తయారైపోయింది. ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్లని వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు 2 క్రికెట్ లేకుంటే ఫుట్బాల్ లేకుంటే ఇంకా ఏవో 2 జట్లు ఆడుతూ ఉంటే అందులో వీళ్ళ స్కిల్ ఏం లేదు. వీళ్ళు ఓన్లీ బెట్టింగ్ పెడతారు అంతే. బెట్టింగ్ పెట్టి ఆ బెట్టింగ్ కోసం ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మాకు ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పేసి. అసలు యాక్చువల్గా ఈ మధ్య ఒక సినిమా జులాయి అనే సినిమాలో చూశాను నేను. స్టేట్ బడ్జెట్ ఆడేంత బెట్టింగ్ ఇక్కడ జరుగుతుంది అని చెప్పి హీరో అంటాడు అందులో ఆ సినిమాలో. అంటే ఈ బెట్టింగ్ అనేది దాదాపుగా లీగలైజ్ చేసినంతగా తయారైపోయింది. చాలామంది బెట్టింగ్ యాప్ల వల్ల ఏమైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. వీళ్ళకి కావలసినంత వనరులు ఉండవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బెట్టింగ్లు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్లను నిషేధించడం సరైన చర్యనే. అయితే దీంట్లో బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసినారనే ఉద్దేశంతో కొంతమంది సినిమా వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ప్రమోట్ చేశారు అనేది ఒక పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ఇది. అయితే ఎందులో ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, వాటిని నిజంగా అవి చేశారా, లేకుంటే ఈ ఈ సినిమా వాళ్ళని తీసుకొచ్చి దీనిని పెద్ద హైలైట్ చేసి ఇదేమన్నా డైవర్షన్కు పాల్పడుతున్నారా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందండి. థ్యాంక్ యూ వేణు గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. వేణు గారు కూడా మెన్షన్ చేశారు ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా వేచి చూడాల్సిందే అని. సో దీనికి ఏదైనా రాజకీయ కోణం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇది కేవలం ఈ పైన ప్రమోషన్ చేస్తున్నారని, వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్కి సినిమా ఈ సెలబ్రిటీస్ ఇచ్చారని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ సంచలనం కలిగిస్తుంది, కానీ వాళ్ళు అసలు దీనికి కారకులు కాదు. ఇది ప్రమోట్ కావడానికి కానీ, లేకపోతే దాదాపు తెలంగాణలోనే గత సంవత్సరం 2024లో సుమారు 1000 మంది ఆత్మహత్యలు చేస్తున్నారంట. వాళ్ళు చాలా మంది గణనీయ సంఖ్యలో ఈ బెట్టింగ్ యాప్ల బాధితులని భావిస్తున్నారు. దీనికి అసలు ఈ యాప్లని నిర్వహిస్తే ఈ యాప్ అనేది ఈ బెట్టింగ్ వ్యాపారం అనేది దేశంలో ఒక పెద్ద, దేశంలో కాదు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నటువంటి ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ అది. దాంట్లో కీలకమైనటువంటి రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు ఎవరిని టచ్ చేయకుండా, వాళ్ళ గురించి అలా పట్టించుకోకుండా, ఏదో ఒక ఎప్పుడో 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం కొంతమంది ఒక వీడియోలకిలో దాన్ని ప్రమోట్ చేస్తూ మాట్లాడారని డబ్బు కోసం వాళ్ళని మీద కేసులు చేసి వాళ్ళు ఏదో బెట్టింగ్ యాప్లను అరికట్టేస్తున్నాం అని వాళ్ళు చెప్పుకోవటం అనేది ఇది కేవలం ఒక సంచలనం కలిగించడానికి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది తప్పితే అసలు మూల కారణం వెళ్ళలేదు. దానికి క్రికెట్ అనేది మన దేశంలో ఒక పెద్ద బెట్టింగ్ క్రికెట్ పేరుతో జరుగుతున్న బెట్టింగ్ వ్యాపారం వల్ల ఇంకా ఏ ఆట పేరుతో కూడా జరగట్లేదు. దాంట్లో తెలుసు మనకి, దాంట్లో ప్రముఖులు, రాజకీయంగా కీలకమైన వ్యక్తులు పెత్తనంలో క్రికెట్ అసోసియేషన్ ప్రతి రాష్ట్రంలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయంగా కానీ, రాజకీయంగా విశేషంగా పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తుల చేతుల్లో క్రికెట్ అసోసియేషన్ నడుస్తున్నాయి. అవన్నీ బెట్టింగ్ ఆ అసోసియేషన్ లో క్రికెట్ వలన ఆటగాళ్ళకి, ఆడే వాళ్ళకి ఏదో కొన్ని కోట్ల ఆదాయం వచ్చినా కూడా ఈ క్రికెట్ నిర్వాహకులు ఎవరైతే ఈ ఆఫీస్ బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు ఈ బెట్టింగ్ ద్వారా కొన్ని వందల వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, జాతీయంగా అంతర్జాతీయంగా కూడా జరుగుతున్నాయి అని అది బహిరంగ రహస్యం. అది వాటిలో వీళ్ళంతా ఓటాలు పంచుకుంటున్నారు. మరి ఇదంతా కూడా ప్రభుత్వ కన్నుసన్నల్లో, అధికార యంత్రాంగం కన్నుసన్నల్లో వాళ్ళ యొక్క సహకారంతో ప్రమేయంతోనే జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం దీన్ని అరికట్టాలనుకుంటే దానికి తీసుకోవాల్సిన చర్యలు వేరు. కేవలం కొద్ది మంది మీద ఛత్తీస్గఢ్ లోనో లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఇరికించడం కోసం కొన్ని కేసులు నమోదు చేసి కొంత డబ్బు స్వాధీనం చేసుకుని కొంతమంది అరెస్ట్ చేయవచ్చు కదా. కానీ మన తెలంగాణలో చూస్తాం, ఇది ఒక్క ప్రభుత్వమే కాదు, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్ మాఫియా మీద సినిమా యాక్టర్లందరినీ ఈ విధంగా తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రాగేట్ చేసి కేసులు పెట్టి వీళ్ళంతా ఏదో పెద్ద సాక్ష్యాలు సేకరించి అది ఇది అన్నారు. ఆ కేసులు ఏమైనా తర్వాత అరెస్టులు చేసి ఇంట్రాగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారులనే ఆ విధులను తప్పించారు. ఆ కేసులన్నీ పట్టించుకోవట్లా. మళ్ళీ ఆ కేసులన్నీ కూడా మేము రీఓపెన్ చేస్తున్నాం అని ప్రస్తుత ప్రభుత్వం గత ఏడాది చెప్పింది. కొన్ని రోజులు హడావడి చేసింది. ఈ బెట్టింగ్ యాప్ కూడా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ విధానాలు వివిధ కారణాల వలన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పుడు వాటి నుంచి
ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇటువంటి కేసులను వాడుకుంటుంది. ఇది కేవలము అసల వాటికి ప్రచారం కోసం ఉపయోగపడిన వాళ్ళని మీద కేసులు పెట్టి బెట్టింగ్ యాప్‌లను అరికడుతున్నానికి ఏదో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడం కేవలం ప్రజలు మోసం చేయటమే. వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పటమే. అసలు ఈ యాప్‌ని నిర్మిస్తుంది ఎవరు? దీని వెనకాల ఉంది ఎవరు? ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతున్నాయి? వాటిని పట్టుకోకుండా, వాటి మూలాలని పట్టుకోకుండా, వాటిని కట్టడి చేయకుండా ఈ కొంతమంది సెలబ్రిటీస్‌ని మీద కేసులు పెట్టడం వలన ఉపయోగం లేదు. అయితే కొంతమంది సెలబ్రిటీస్ నిన్న మొన్న స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మేము ఏదో లీగలైజ్‌గా చేసాం. ఇందాక ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని రమ్మీ గాని, ఇలా ప్యాక్ ఆట గాని ఆడితే స్కిల్ గేమింగ్ వస్తుందని. కానీ పైకి ఆ యాప్‌లో ఆ ఆటలే కనిపిస్తాయి. కానీ వర్చువల్‌గా ఈ యాప్‌ల ద్వారా వర్చువల్‌గా బెట్టింగ్‌లో అసలు ఏదైతే జూదం అంటున్నామో అది పెద్ద ఎత్తున భారీ సొమ్ముల్లో చేయటం. చాలా మంది యువకులే కాదు, ఒక మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా, వ్యాపారవేత్తలు కూడా దీని వలన ఎటువంటి కష్టపడకుండా క్షణాల్లో మనకు ఆదాయం వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున సొమ్ము దీని వలన పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కొద్దిమంది సంపాదించవచ్చు. ఒకసారి 2 సార్లు వాళ్ళకి ఆదాయం వచ్చేసరికి మళ్ళీ ఈ 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు మన పెట్టిన సొమ్ముకి డబ్బు వస్తుందని చెప్పి ఒక ప్రలోభతో కావచ్చు, మళ్ళీ పెట్టుబడి పెట్టి నష్టపోతున్న కూడా పెట్టి సర్వం అనేక కుటుంబాలు, వ్యక్తులు నాశనం అవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. దీనికి రాజకీయ అండ కానీ, అధికార యంత్రాంగం ఎండ కానీ లేకుండా ఇది జరగట్లేదు. వాటిని ఎలా అరికట్టాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రమణాచారి గారు, మీరేమనుకుంటున్నారు? ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది బాగా పాపులర్ చేసింది ఇటీవల కాలంలో ఫణీంద్ర శర్మ అనేటువంటి ఇచ్చినటువంటి కాంప్లైంట్తో ముందుకు తీసుకొచ్చామంటున్నారు వీళ్ళు. ఈ బెట్టింగ్ యాప్ చేయడం కానీ, ప్రమోట్ చేయడం కానీ, దాంట్లో పాల్గొనడం, ప్రమోట్ చేయడం 2 నిషేధం అయినప్పటికీ దీని మీద తీసుకున్నటువంటి చర్యలు కొన్నేళ్ళకి ఏమీ లేవు నిజానికి. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు తీసుకొచ్చేసి దాన్ని మన ముందు పెట్టేశారు వాళ్ళు. నిజానికి దీని మీద ఏం పెట్టవచ్చు అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు లాగా దీన్ని పెట్టవచ్చు అనేటువంటి ఆలోచనతోని దీన్ని పెడతామని చెప్పేసి అంటున్నారు. నిజానికి దీంట్లో ఉన్నటువంటి సినిమా స్టార్లు కానివ్వండి, ప్రమోట్ చేసిన సినిమా స్టార్లు కానివ్వండి, లేదా టీవీ యాంకర్లు కానివ్వండి, వీళ్ళంతా చెప్పేది ఏమిటంటే గతంలో మేము చేశాము, విషయంలో తప్పని తెలుసుకున్నాక విత్డ్రా అయ్యామంటారు. 2017లో కొంతమంది చెప్పారు, 2018లో కొంతమంది అంటున్నారు, కొంతమంది అసలు ఇవి నిషేధించినవి కావు అని చెప్పేసి అంటున్నారు. ఇవేవి క్లారిటీ తీసుకోకుండా ఒకటేసారి పేపర్ హెడ్లైన్కు వచ్చేట్టుగా చేయడం అనేది పెద్ద రాజకీయ కుట్రనేది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఇది రాలేదు, చాలా కాలం క్రితం నుంచి వచ్చింది. దాన్ని ఎప్పుడు పట్టుకోలేదు, ఎవరు నేను చేయలేదు, దీంట్లో కేసులు నిలబడతాయంటే నిలబడే పరిస్థితి కూడా ఏం కనపట్లేదు. డ్రగ్స్ కేసు అప్పుడు లేదా ఇట్లాంటి కేసే ఒకటి క్యాసినోవా మీద రాజకీయ నాయకుల మీద జరిగింది, ప్రజాప్రతినిధుల మీద. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలో లేదా తెలుగు రాష్ట్రంలో లేదా కొన్ని చోట్ల నిషేధం ఉన్నప్పటికీ ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇది చట్టబద్ధంగానే ఉంది. ఉదాహరణకు గోవాలో క్యాసినో అనేది జనరలే, దాంట్లో అక్కడ నిషేధం ఏమీ లేదు, దాంట్లో పాల్గొనవచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ చేసుకోవచ్చు. అంటే కొన్ని రాష్ట్రాలు ఉండడం, కొన్ని రాష్ట్రాలు లేకపోవడంతో ఈ సమస్య వస్తుంది. అందుకేం చేస్తున్నారు పొలిటీషియన్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దాంట్లో పాల్గొనొస్తున్నారు. అట్లా ఎవరెవరు వెళ్ళారు అని చెప్పని ఎంక్వైరీ చేశారు, తర్వాత ఏ చర్యలు తీసుకుంది లేదు. ఇటీవల కూడా మొన్న హైదరాబాద్లో ఎక్కడో పట్టుబడ్డట్టుగా రికార్డ్ చేశారు, సంచలనం చేశారు, 2 రోజులు రాశారు, తర్వాత బంద్ అయిపోయింది అది. అంటే ఇది అంతే ఏంటంటే ఎప్పటికప్పుడు షోపుటప్ చేయడం, హల్చల్ చేయడం, రాజకీయ రంగాల్లో మాయం చేసేయడం, మళ్ళీ తర్వాత ఏం కనపడదు, ఆ తర్వాత ఏం చేసుకున్నారో ఏ చర్య తీసుకుందో కనపడదు. ఇట్లాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల 1000 మంది చనిపోయారంటే 1000 మంది చనిపోయింది మనకు తెలిసిన దానికంటే గవర్నమెంట్ ఎక్కువ రికార్డు ఉంటుంది పర్ఫెక్ట్గా. ఎక్కడ చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ఏం సంగతి. ఎట్లా చనిపోయారంటే ఒకటి తల్లిదండ్రుల దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చిన డబ్బు పెట్టారు, డబ్బు మళ్ళీ సంపాదించడం కోసం పెట్టారు, ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే సంపాదించాలనే విధానంతోనే మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పెట్టి చివరికి అప్పు చెల్లించలేక సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక 2 కోట్లని 2 లక్షలని కొన్ని ఎంతో మంది, అంటే వాళ్ళ మానసిక స్థాయి మొత్తం దెబ్బతిని పోతున్నది. అంటే నిజానికి తరాలకు సంబంధించిన దాంట్లో ఆయాచితంగా సంపాదించాలనే ఆలోచన ఏదైతే ఉందో, ఆయాచితంగా అవరేలుగా సంపాదించాలనే ఆలోచన అయితే ఉందో, దానివల్లనే ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా ఈ బెట్టింగ్లలో పాల్గొనడం జరుగుతుంది.
సార్ ఇందాక చెప్పారు వేణుగోపాల్ రెడ్డి గారు జులై అని. జులై అని సినిమాలో వాడు హీరో, వాడి పేరు అల్లు అర్జున్. వాడు ఏం చెప్తాడంటే, ఏమిట్రా ఉదయం సాయంత్రం కూర్చొని తినడమైనా, ఏం కష్టపడి సంపాదించేది లేదా ఏంటంటే, ఉదయం పూట కోళ్ళు వేసి నేను లేచి ఏం చేస్తా అంటాడు. అన్న తర్వాత సంపాదించినంత కష్టం కాదు, జీతం ఎంత అంటే ఒక్క 10,000 నేను సాయంత్రం కల్లా 1,00,000 చూపిస్తా అంటాడు. అంటే ఒక ఆశ, ఇంత పెడితే అంత వస్తుంది, ఎట్లా సాధ్యమైంది అంటాడు. అట్ట వాడు పోవడం, బెట్టింగ్లో పాల్గొనడం, ఆ క్రమంలో అనుకున్న సినిమా ఘటన జరిగి చివరికి తప్పు, ఈ 10 లక్షలు పైసలు కష్టపడి పని చేసుకుని బ్రతకాలి అని చెప్తారు, నీతి చెప్పినట్టుగా చూపిస్తారు. ఈ నీతులు చెప్పడం అనేది ఎట్లా చూపిస్తారు అంటే, సినిమా మొత్తం అంత దుర్మార్గం నుంచి చివరికి చిన్న నీతి చెప్పినట్టుగా చేయడం అనేటువంటిది అయిపోతుంది. అందుకని బెట్టింగ్ అనేటువంటిది కొత్త ఏం కాదు. నిజాన్ని చెప్పినట్టు కోళ్ల పందాలు అనేవి బహిరంగ నడుస్తూనే ఉన్నాయి, ఎడ్ల పందాలు బహిరంగ నడుస్తూనే ఉన్నాయి, గుర్ర పందాలు బహిరంగ నడుస్తూనే ఉన్నాయి, అన్ని బహిరంగం అయిపోయినాయి. ఇంకా చెప్పకుండా అనేకమైనటువంటి పందాలు కూడా దాని నడుస్తుంది. సినిమాలు కూడా నడుస్తాయి నడవా, ఎంతగా నడుస్తాయి ఎంతగా నడవ అనేటువంటి పరిస్థితులు, హీరోకి ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయా రావా అనే బెట్టింగ్స్ కూడా నడుస్తుంటే ప్రచారం అది. అందుకని ఈ ప్రమోట్ చేసేటువంటి వ్యక్తులు పట్ల ఏదో తాత్కాలికంగా మసిపుసి మాడిగేసినట్టుగా మనకంతా సమస్య చూపించేసి, అన్ని సమస్యలు అంటే ఎప్పుడైనా సరే ఒక సంక్షోభ పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ముందు పెట్టేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితి నడుస్తుంది. అందరికంటే గొప్పగా సాయి పల్లవి అనేటువంటి అమ్మాయి సౌందర్యాలకు సంబంధించిన మెటీరియల్స్ ఆమె నేను ప్రమోట్ చేయనండి, ఆమె ఎవరు ప్రచారం చేయరు సౌందర్య సాధనాలకు సంబంధించి. అట్లాగే మనకు థమ్స్అప్ లాంటిది నిషేధించాలని చెప్పి తెలుసు, కానీ థమ్స్అప్ అనేటువంటి దాంట్లో కెమికల్ ఉందంటే ఇదంటాడు మొత్తం గోలగోలు చేస్తాడు, తర్వాత దాని హీరో ఉందా దాన్ని ప్రమోట్ చేస్తాడు. అంటే చెప్పడం ఒకటి, జరిగేది ఒకటి. నీకు దానివల్ల నష్టం జరిగిందన్నప్పుడు దాని మీద నిషేధం ఎందుకు విధించవు? నీ చేతుల్లో ఉంది కదా చట్టం అయితే. అందుకని ప్రభుత్వం అనేది చిత్తశుద్ధి ఉంటే అది నిషేధించాలి, చేసిన వాళ్ళు చర్య తీసుకోవాలి. సైబర్ నేరాల పరిస్థితి అంతే ఉంది. సైబర్ నేరాలు విడగొడితే ఇంకో కొత్త పత్తులు వస్తున్నారు, వాళ్ళు ఇంకో పత్తులు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది సవాలుగా విన్నటువంటి సమస్య, దీనికి ప్రభుత్వమే సరైన పరిష్కారం చూపాలి. ఓకే, థ్యాంక్ యూ రమణాచారి గారు. వేణు గారు మీరు చెప్పండి. ఇప్పుడు రమణాచారి గారు కూడా అన్నట్లు కొన్ని నిషేధం అయినా సరే చాలా సహజంగా నిషేధం ఉన్నట్టు తెలియకుండా చాలా ప్రమోట్ అవుతున్నాయి. పాన్ కావచ్చు, ఏదైనా చాలా న్యాచురల్ గా అమ్మేస్తారు, దాని మీద నిషేధం ఉన్నా. సో ఇటువంటివి కొన్ని బెట్టింగ్ యాప్స్ పక్కన పెడితే, ఇప్పుడు అది కొంచెం సీరియస్ ఇష్యూగా ఉంది కాబట్టి ఇప్పుడు వాటి మీద కూడా బ్యాన్ వేయొచ్చు, ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉన్నారు. కానీ సో లీగల్ గా ఎటువంటి శిక్షలు పడతాయి? కొన్ని పర్టికులర్ గా ఇల్లీగల్ అయినప్పటికీ ఎందుకు న్యాచురల్ గా వెళ్ళిపోతూ ఉన్నాయి, వాటిని ఎవరు కూడా పట్టించుకుని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? దీనికి యాక్చువల్గా లీగల్గా అంటే అదేం పెద్ద శిక్షలు ఏం లేవండి. దానికి ఒక 3 months బెట్టింగ్ చేసి ఆడే వాళ్ళకి మాత్రము ఒక 3 months లేదా 200 రూపాయల జరిమానా మాత్రమే ఉండింది. కొన్ని స్టేట్స్, ఇప్పుడు గోవా లాంటివి, సిక్కిం లాంటి స్టేట్స్ అయితే ఆ చట్టం స్థానంలో వాళ్ళకు సంబంధించినటువంటి స్టేట్ లా ఒకటి పెట్టుకొని అక్కడ క్యాసినోలు, తర్వాత ఈ బెట్టింగ్కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నడుపుతున్నారు. టూరిజం డెవలప్మెంట్ కోసం నడుపుతున్నటువంటి సందర్భం అది. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే గవర్నమెంట్కి చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే బెట్టింగ్ యాప్ అనేది ఎంతమంది ఒక సర్వే చేసి దీంట్లో ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది దీనివల్ల ఇబ్బందులు పడ్డారని ఒక్క సర్వే చేసి నిజాలు బయటికి తీయగలిగితే ఎన్ని కుటుంబాలు ఈ బెట్టింగ్ వల్ల ధ్వంసం అయిపోయినాయి అనే నిజాలు బయటకు వస్తాయి. కానీ అందులో అటువంటి వాటి జోలికి పోకుండా కేవలం అది ఉంచాలన్నా తీసేయాలన్నా, తీసేస్తే ఎంత లాభం, ఉంచితే ఎంత నష్టం, ఇట్లాంటి వాటి పై మెరుగుల వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అందులో శిక్ష కూడా ఏం చాలా తక్కువ అండి, 3 months వరకే ఉంది పబ్లిక్ గేమింగ్ యాక్ట్ కింద. అది పాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టినటువంటి చట్టం అది. చాలా స్టేట్స్ వాళ్ళ సొంత చట్టాలు పెట్టుకున్నాయి. ఇప్పుడు కేరళలో కూడా లాటరీ ఉంది, సిక్కింలో లాటరీ ఉంది, సిక్కింలో క్యాసినోలు ఉన్నాయి. అట్లనే ఇక్కడ క్యాసినోలు, గోవాలో మనం క్యాసినోలు చూస్తాము. అక్కడ గోవాలో క్యాసినోలు ఆడడానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి మీరు శనివారం సాయంత్రం ఫ్లైట్ చూస్తే 2-3 ఫ్లైట్లు నిండిపోతాయండి గోవాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య. కేవలం ఈ క్యాసినోలలో ఆటలు ఆడడానికి పోతారు. సో ఈ మినేస్ని ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా చేయాలి అనేది ప్రభుత్వాలకు ఏం పట్టడం లేదు. ఇప్పుడు అక్కడ లీగల్ అయితే ఇక్కడ ఇల్లీగల్, ఇక్కడ ఇల్లీగల్ అయితే ఇంకొక స్టేట్లో లీగల్. మొత్తం దేశం మొత్తం ఒక చట్టం అనేది అయితే ఇందులో లేదు. కాబట్టి పబ్లిక్ ఈ బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. వాళ్ళు ఏదో విదేశాల నుంచి ఒక యాప్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి ఆడిపిస్తారు. వాళ్ళని ఎట్లా శిక్షిస్తావు నువ్వు? వాళ్ళకి సంబంధించినటువంటి ఏం చట్టం ఉంది నీ దగ్గర? ఏమీ లేదు.
పోనీ ఉన్న అరాకొర చట్టాలతో నువ్వేం చేయగలుగుతావు? ఏమీ చేయలేవు. అంటే ఏం చేయాలంటే ఎవరినో ఒకరిని పట్టుకుంటావు, 2-3 నెలలు వానికి శిక్ష పడుతుంది, అయిపోయి. అది ప్రూవ్ అయితే, ట్రయల్లో మొత్తం ప్రూవ్ అయితే. కాబట్టి ఇట్లా కనీసమైనటువంటి విధానం కూడా లేదు ప్రభుత్వం దగ్గర, మొత్తం స్టేట్ దగ్గర. అంటే సెంట్రల్ యాక్ట్ అనేది ఒకటి పెద్దగా లేదు. అట్లానే చాలా వరకు దీనికి సమాజం యొక్క అంగీకారం కూడా ఉందండి. మనం చెప్పుకోవాలి మనం కూడా, ఎందుకంటే బెట్టింగ్ అనేది మనం చట్టాల గురించి మాట్లాడితే సరిపోదు, సమాజం యొక్క అంగీకారం కూడా ఉంది ఇందులో. మన కోళ్ల పందాల దగ్గర నుంచి గుర్ర పందాల వరకు మనం చూస్తూనే ఉన్నాం. అట్లాగే ఈ పేకాటలు, వీటికి సంబంధించినటువంటి ఈ వ్యసనాల వల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి, ఎలా ధ్వంసం అయిపోతున్నాయి అనేది ఏమీ ప్రభుత్వం దగ్గర ఏ లెక్కలు లేవు. ఇట్లా కొన్ని చట్టాలు ఉండి వాటికి సరైనటువంటి టూల్స్ ఉండింటే దాని దగ్గర, ప్రభుత్వం దగ్గర, ఇప్పటికే ఈ యాప్స్కు సంబంధించినటువంటి ఇది కొంచెం అరికట్టగలిగేవాళ్ళు. ఇప్పుడు ఈ పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బెట్టింగ్ కట్టేవాళ్ళు, బెట్టింగ్లో ఓడిపోయేవాళ్ళు, లేదా బెట్టింగ్ వల్ల వచ్చే నష్టాలు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి దానికి ఎవరో ఎప్పుడో ఏదో ప్రమోట్ చేశారని చెప్పేసి వాళ్లను లాగడం అనేది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న ఒక ప్రకాష్ రాజు ఎప్పుడో 2017లోనో ఎప్పుడో ఒక బెట్టింగ్ యాప్కి ఆయన ప్రమోట్ చేశాడని చెప్పేసి ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం ఇంకా విడ్డూరం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2017లో ఒక యాప్కు ప్రమోట్ చేశాడంట, తర్వాత తెలుసుకున్నాడంట. ఆ తర్వాత 2018లో ఆయన ఆ యాప్ వాళ్ళకి నాది విత్డ్రా చేసుకుంటున్న ఆ అడ్వర్టైజ్మెంటు మీరు ఇంకా వేయొద్దు దాన్ని అని చెప్పి అన్నారంట. వాళ్ళు వేరే వాళ్ళ ఆ యాప్ వాళ్ళు వేరే దాంట్లో ఇంకొక కంపెనీకి అమ్మేశారంట. ఆ కంపెనీ వాళ్ళు వస్తే కూడా చెప్పాడంట ఆయన, నేను ఇట్లాంటి యాప్కి చేయట్లేదు అని ఆయననే స్వయంగా ఒక వీడియో చేసి మొత్తం సర్క్యులేట్ చేశాడు అందరికీ. అంటే వాళ్ళకు కూడా తెలియదు ఇది పలానా దానికి మనం చేస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము అనేది తెలియకపోయిండు కూడా ఉండిండొచ్చు. అసలు వదిలేసి కొసరును పట్టుకోవడం అనేది గమ్మత్తుగా ఉంది ఇక్కడ. ఇది బహుశా ఏం స్టంటో మనకైతే తెలియదు, కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక అంటే ఒక న్యూస్ కావాలి కాబట్టి న్యూస్ కోసం చేసినట్టుగా ఉంది, నాకైతే అలాగే అనిపిస్తోంది. థ్యాంక్ యూ వేణు గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. వేణు గారు వచ్చేసి మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ స్టంట్ అన్నారు, కానీ సెలబ్రిటీస్ అంటే ఎంతో కొంత, ఈవెన్ విరాట్ కోహ్లీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, చాలా మంది, తమన్నా భాటియా, చాలా మంది స్పోర్ట్స్ స్టార్స్, అటు బాలీవుడ్ స్టార్స్ చాలా మంది కూడా ప్రమోట్ చేశారు గతంలో. సో కంప్లీట్ గా మన సెలబ్రిటీ ఫ్యాక్టర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బెట్టింగ్ యాప్స్ లో పెడతారు అనే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చా? అంటే వాళ్ళ ప్రభావం ఏమీ లేదు, వాళ్ళు తెలియక చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చా? లేకపోతే వాళ్ళ ప్రభావం కూడా స్ట్రాంగ్ గా ఉంది యువతను ముఖ్యంగా ఇటువంటి యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అని అనుకోవచ్చు? మీరేమనుకుంటున్నారు నరేంద్ర గారు? మెసేజ్ ప్రజల్లోకి తేలిగ్గా వెళ్ళటం కోసం సెలబ్రిటీలను ఎంగేజ్ చేయడం అనేది సాధారణ జరుగుతుంది. అదే సెలబ్రిటీలు కూడా వాళ్ళు అనేక యాడ్ ప్రమోషన్ లో పాల్గొన్నట్లు యథాలాపంగా వాళ్ళంతా కూడా ఇప్పుడు కొంతమంది మేము మా లాయర్ లీగల్ టీమ్ అంతా స్క్రూటినీ చేసిన తర్వాత పాల్గొంటున్నారు. అంతే విధంగా ఒక యాడ్ వస్తే ఆ యాడ్ లీగల్ టీంకి ఇచ్చి వాళ్ళంతా స్క్రూటినీ చేసిన తర్వాత పాల్గొంటారు. సినిమా వచ్చింది అనుకోండి, ఆ కథ అంతా కూడా లీగల్ టీంకి ఇచ్చి చూడటం ఎంత ప్రాక్టికల్ సాధ్యమైన పని కాదు. వాళ్ళు కేవలము వాళ్ళ ప్రొఫెషన్ లో భాగంగా పాల్గొన్నారు. వాళ్ళు ఇటువంటి సమస్యలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయని వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు. వాళ్ళు కేవలం వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి జనాలని పాడు చేయాలనేటువంటి, దీనివల్ల ఇది ఒక జూదం అని, దీనివల్ల జనాలు ఈ విధంగా అయిపోతున్నారని కూడా వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. కాబట్టి అది అయినా కూడా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవద్దని మనం అన్నాం. కానీ వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లకి వాళ్ళు కారకులు కాదు. దీనివల్ల వాళ్ళు దీన్ని ప్రమోట్ చేయటం కానీ, వాళ్ళు దీన్ని వాళ్ళ వల్ల యువత అంతా పాడైపోతున్నారు, దీనివల్ల ప్రభావం జరుగుతుంది, సమాజం నష్టం జరుగుతుందని వాళ్ళని మాత్రమే ఒక దోషులుగా చూపించి ప్రభుత్వం తామేదో ఈ బెట్టింగ్ యాప్ అని అరికట్టడం కోసం కానీ ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో అది కేవలం ప్రజల్ని మోసపరచడమే, వాళ్ళని మోసం చేయటం తప్ప ఏం కాదనమాట. ఇది కేవలము సెలబ్రిటీల మీద ఈ విధంగా కేసులు పెడితే ప్రధాన అంశాల గురించి
వాళ్ళ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏదైనా లోపాలు కానీ, ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ మీద కానీ, బీసీ జనాభా ఎంత, ఇలాంటి కొన్ని సమస్యలు నడుస్తున్నాయి. ఈ విధంగా లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగకపోవటం, ఆర్థిక హామీలు గ్యారంటీలు అమలు చేయకపోవటం, ఇలాంటి అనేక సమస్యలు నడుస్తున్నాయి. వీటి నుంచి వేస్తున్న అసెంబ్లీ జరుగుతున్న టైంలో వాటి గురించి ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలు హైలైట్ కాకుండా ప్రజల దృష్టి డైవర్ట్ చేయాలనే ఉద్దేశం కూడా కావచ్చు. కాబట్టి ఏదైనా కూడా ఇది కేవలం వీళ్ళని మాత్రమే విక్టిమ్ చేయటం, ఈ సెలబ్రిటీలను విక్టిమ్ చేసి వాళ్ళని దోషులుగా చూపించి ప్రభుత్వం ఏదో వీటిని అరికడతా అని చెప్పుకోవాల్సిన ప్రయత్నం ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు. అది కేవలం అది అసలు సమస్యని కాకుండా పైన ఏదో ఇతర ప్రయోజనాల కోసం చేస్తున్నట్టు మనకి స్పష్టం అవుతుంది. మరో దృష్టిగా అసలు ఈ సందర్భంగా సెలబ్రిటీలని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీలని ఒక సిస్టమేటిక్ గా టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానాలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. మొట్టమొదటిగా నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేసిన దగ్గర నుంచి అనేక సందర్భాల్లో ఈ విధంగా, ఆ తర్వాత ఒక మంత్రి స్వయంగా నాగార్జున యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా అనేక, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కానీ, ఆ యొక్క కేసుల యొక్క మంచి చెడులను పక్కన పెట్టండి. నేనేమి వాళ్ళ ప్రభుత్వం చర్య తీసుకోవద్దు, చట్ట ప్రకారం నేనేమి సపోర్ట్ చేయట్లేదు. ఈ సందర్భంగా కావాలని టార్గెట్ చేస్తున్నారా ఒక వర్గాన్ని అనేటువంటి అనుమానాలు కలుస్తున్నాయన్నమాట. ఒక విధంగా అనేక సందర్భంలో మంత్రులే వాళ్ళని హెచ్చరించే ధోరణిలో మీరు మా దారికి మీరు ప్రతి సినిమాలో కూడా మీరు ఈ డ్రగ్స్ ని యొక్క వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వీడియో విడుదల చేయాలి, లేకపోతే మీ సినిమాలని అసలు మేము ఎలాంటి ప్రమోట్ చేయమని ప్రభుత్వం బహిరంగ బెదిరించటం వాళ్ళని, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రభుత్వం యొక్క తమ కార్యక్రమాలకి సినిమా వాళ్ళ యొక్క సహాయం కావాలంటే కోరే విధానం వేరే ఉంటుంది. వాళ్ళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇతర బాడీస్ ఉన్నాయి, వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ సహకారం కోరటం అది వేరే ఉంటుంది. అలా విధంగా కాకుండా ఒక బెదిరింపు ధోరణిలో చేస్తున్నారా? ఇదిగా నాగార్జున కన్వెన్షన్ సెంటర్ మీద చేసి వాళ్ళ కోడల విషయంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత నాగార్జున వెళ్ళి డైరెక్ట్ గా రాహుల్ గాంధీని కలిసి కంప్లైంట్ చేయటం, ఈ విధంగా సినిమా వాళ్ళు మమ్మల్ని లెక్క చేయట్లేదు అనేటువంటి ఒక భావం వీళ్ళలో వ్యాపించింది. వీళ్ళకి ఒక లెసన్ చెప్పాలి అనేటువంటి అభిప్రాయం ఉందా? అనుమానాలు కలుగుతున్నాయి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేస్తాం. వన్ లాస్ట్ క్వశ్చన్ టు ఆల్. సో రమణాచారి గారు, ఇది ఇంకా లాస్ట్ చర్చలో అదేంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ని స్వీయ నియంత్రణ కాకుండా, అంటే యూత్ ఎక్కువగా స్వీయ నియంత్రణ ద్వారా అరికట్టడం అనేది కొంచెం అంత ఎక్కువ ప్రాక్టికల్ సొల్యూషన్ అయితే కాదు. అది చాలా అసలు అది ఉంటే అసలు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళరు. సో ఇంకేదైనా ప్రాక్టికల్ సొల్యూషన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇది ఎలా నిరోధించవచ్చు అని మీరు అనుకుంటున్నారో చెప్పండి రమణాచారి గారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయం అండి. ప్రభుత్వ చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. సెలబ్రిటీలు చేసేటువంటి ప్రమోషన్స్ వల్లనే బెట్టింగ్ యాప్స్ అనేటువంటి ముందుకు వస్తున్నాయని, దాంట్లో జనం పాల్గొంటున్నారని, మెజారిటీ కారణం ఇది అనేది పూర్తి అబద్ధం. అది చాలా తక్కువ. అవి దాంట్లో జనరల్ ప్రచారంలో ఉన్నాయి. ప్రచారంలో ఉన్న దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు. అది కూడా ఇప్పటిది కాదు, చాలా పాతవి. 2015 నాటికి తీసుకొచ్చి పెడుతున్నారంటే అదొక సంచలనానికి ఒక వేదికగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప అదేది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ప్రభుత్వం చేయాల్సినటువంటి చిత్తశుద్ధిగా చేయాల్సినటువంటి పని జనంలో చర్చగా పెట్టడం వల్ల ఏంటంటే జనామోదం ఉంటుందన్నో లేదు జనం కూడదని కాదు, ఆమోదం కోసం కూడా కాదు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది క్రిస్టల్ క్లియర్ గా అయిపోయింది. ప్రతి విషయంలో, డ్రగ్స్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ఇదే విషయంలో కూడా ఏం జరగదు. ఎవరినేం చేయరు, ఏం చేయరు. 2 రోజులు మళ్ళీ హల్చల్ అయితే అరెస్ట్ అంటారు, అదంటారు, కేసు అంటారు, ఎవరు సంబంధం అంటారు, మళ్ళీ అది పక్కకు పోద్ది. బడ్జెట్ సమావేశాలు అయిపోగానే పూర్తి పక్క పోద్ది. దీంట్లో ఒక కేంద్రం యొక్క పాలసీ కూడా చాలా కీలకంగా ఉండాలి. రాష్ట్రాలకు సంబంధించింది కాదు. అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీని పెట్టినట్టయితే అదొకటి ఆగుద్ది. అట్లాగే యువతను చైతన్యం చేయాల్సి వస్తుంది. ప్రధానంగా యువత సాధ్యంగా కోటిశలు కావచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది రావడం, సామాజిక బాధ్యత పూర్తిగా కొరవడం వల్ల మాత్రమే జరుగుతుంది. అందుకని సామాజిక బాధ్యత పెంచే విధంగా మనం చర్యలు తీసుకుంటూ చైతన్యం చేయడం అనేటువంటిది దీని పరిష్కారం తప్ప వేరే ఏమి లేదండి. థ్యాంక్ యూ రమణాచారి గారు.
వేణుగోపాల్ గారు మీ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ చెప్పండి. వాళ్ళు చెప్పింది నిజమేనండి. ఎందుకంటే ఇది ఒక్క ప్రభుత్వము, నేను ఇంతకుముందే చెప్పినట్టు చట్టాలు చేస్తేనే కాదు, చట్టం చేసినంత మాత్రాన ఇది అవుతుంది అనుకోవడం అంత సమంజసం కాదు. సమాజం కూడా పట్టించుకోవాలి. సమాజం కూడా ఇటువంటి వాటికి దూరంగా తమ పిల్లల్ని, తమ సంతానాన్ని ఇట్లాంటి జూదం వ్యసనాల వైపు మళ్లించకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అట్లాగే సినిమాలు, ఇప్పుడు మొన్న సినిమా జులై అనే సినిమాలో సేమ్ ఇదే కాన్సెప్ట్. అంటే కష్టపడితే డబ్బులు రావు, కేవలం పైన బతుకుతే డబ్బులు వస్తాయి అనే ఒక ధోరణిని సినిమా దర్శకులు, కథా రచయితలు ఇవి కూడా ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి సందర్భం కూడా చూసినాం. అయితే సమాజం వీటి పట్ల చాలా జాగరూకతతో ఉండాలి ఒకటి. రెండోది, ప్రభుత్వాలు కూడా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క చట్టము, ఒక్కొక్క వాటికి అంటే తమ రాబడి పెంచుకోవడానికి ఈ మధ్య నిన్ననో మొన్న ఒక 2-3 రోజుల కింద ఏపీ సీఎం గారు కూడా అన్నట్టు గుర్తు నాకు, ఇట్లాంటివి మేము పెట్టాలి ఇక్కడ కూడా అని చెప్పేసి. ఇవి చాలా అంటే బాధ్యత రాహిత్యంతో కూడుకున్నటువంటివి ఇట్లాంటి ప్రకటనలు. ఇప్పుడు పాలకులు ఏం చేయాలండి, ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క వాటిని తమ విధిగా నిర్వర్తించాలి. ప్రభుత్వానికి డబ్బులు రావడం ఒకటే మార్గము, ప్రభుత్వానికి ఖజానా నిండడం ఒకటే మార్గము. తద్వారా మేము ఎందుకు సంక్షేమ కార్యక్రమాలు మీరు చేసి ఏం లాభము? ప్రభుత్వానికి ఖజానాకు నిండిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. సో నా ఒపీనియన్ ఏంటంటే, చట్టాలు చేయడము, వాటి అమలు చేయడమే కాకుండా సమాజం కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సరే, ఈ సెలబ్రిటీలు అంటారా, సెలబ్రిటీలు అనేవాళ్ళు వాళ్ళకు డబ్బులు కావాలి, వాళ్ళకి వేరే ఏమి దాని వెనక ఏముంది, ఏం నడుస్తుంది, ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే, సపోజ్ ఇప్పుడు కోకోకోలా లేదా డ్రింకింగ్ ఇవి ఉన్నాయి, కొన్ని హానికరమైనటువంటి డ్రింక్స్ ఉన్నాయి, వాటికి సెల్ఫ్గా వాళ్ళే చాలామంది మేము వీటికి ఇవ్వము అని చెప్పేసి, వీళ్ళకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వము అని చెప్పినటువంటి మనుషుల్ని, సెలబ్రిటీలను కూడా చూసినాం. అట్లాగే ఇప్పుడు అతను ఎవరు, అర్జున్, అతని పేరు రావట్లేదు నాకు, అతను కూడా నేను ఇట్లాంటి వాటికి నేను కూల్ డ్రింక్స్ వాటికి నేను ఇవ్వను. మీకు హిందీలో చూస్తే గుట్కాలకు ప్రమోషన్లు చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సమాజం మీద పడుతుంది, వాటి మీద ఎంత అనారోగ్య ప్రభావం పడుతుంది, వాళ్ళకేం పట్టవు, వాళ్ళకి కావాల్సింది డబ్బులే. వాళ్ళు కూడా నేను అనుకోవడం ఏంటంటే, వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిలో సమాజంతో పాటు నడిచేటప్పుడు వాళ్ళకు కాస్త సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. అవి ఏం లేవు, వాళ్ళకేం పట్టట్లేదు, వాళ్ళకి డబ్బులు తప్ప వేరే అవసరం లేదు. నేను ఇందులో ఒక్కరినే, ప్రభుత్వాన్ని మాత్రమే నిందిస్తే సరిపోదండి. వాళ్ళని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు, యంత్రాంగం యొక్క ప్రమేయం లేకుండా ఇటువంటి డబ్బులు కావచ్చు, లేకపోతే క్యాసినోలు కావచ్చు, లేకపోతే పబ్బులు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ విశృంఖలంగా కొనసాగటానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ప్రదర్శించి తన చర్యల ద్వారా ప్రదర్శించాలి, తగిన చట్టాలు తీసుకోవటం. కానీ ఉదాహరణకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినటువంటి అనేక వెబ్సైట్లని, యాప్ల్ని నిత్యం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది చూస్తున్నాం మనం. అలాంటిది ఇలాంటి యాప్ల్ని ఎక్కడన్నా బ్యాన్ చేసినట్టు మనం ఉందా? ఎందుకు చేయదు? కాబట్టి దీంట్లో ఒక ప్రభుత్వం దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా ఒక కార్యాచరణ, ఇది సమాజానికి చాలా, ప్రభుత్వానికి నష్టం లేకపోవచ్చు, కానీ ఈ యాప్ల వల్ల సమాజంలో మామూలు జనాలు, సాధారణ ప్రజానికం, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానికం ఎక్కువగా నష్టపోతున్నారు, అనేక జీవితాలు బలవుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకునే ప్రభుత్వం ఈ కట్టడి కోసం ఒక సీరియస్ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమణాచారి గారు, నరేంద్ర గారు, వేణుగోపాల్ గారు. మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ నిషేధించడానికి లేకపోతే కంట్రోల్ చేయడానికో స్వీయ నియంత్రణ ఎంత అవసరమో ప్రభుత్వం అంతే బాధ్యతగా దాన్ని తీసుకోవడం, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా నిజంగా ఇంపాక్ట్ ఉండే డెసిషన్స్ తీసుకోవడం. అలాగే సెలబ్రిటీస్ కూడా కొంత సోషల్ కాన్షియస్నెస్ తో ఇటువంటి యాడ్స్ లో కానీ ఇటువంటి చేసేటప్పుడు జాగ్రత్త తీసుకుంటే కొంత మెరుగుపడే అవకాశం ఉందని చర్చ ద్వారా కన్క్లూడ్ అయింది. సో చూద్దాము ఫ్యూచర్ లో ఇది ఎలా ప్రోగ్రెస్ అవుద్ది అన్న దాన్ని బట్టి నిజంగా మార్పు తీసుకురాబోతుందా, లేకపోతే ఇదివరకు డ్రగ్స్ కేసు లాగా ఇది కూడా ముగిసిపోతుందా అని తెలిపోతుంది. సో ఏదేమవుతుందో త్వరలో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఈ డిస్కషన్ లో పాల్గొని దీన్ని ఇంత ప్రొడక్టివ్ గా చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్.